ఓకే, గుడ్ ఈవినింగ్ టు ఆల్. గత కొన్ని రోజులుగా రిజిస్ట్రార్ ఆఫీస్ సూర్యాపేటలో అవగాహన జరుగుతున్నాయి. తర్వాత కరప్షన్ భారీ ఎత్తున జరుగుతుందని ఓవరాల్ కంప్లైంట్స్ వచ్చాయి. అది ఎంక్వైరీ చేస్తుండగానే రిటర్న్ కంప్లైంట్ కూడా వచ్చింది. సూర్యాపేట డిస్టిక్ సంబంధించిన ఒక కంప్లైంట్ మా దగ్గరికి అప్రోచ్ అయ్యాడు. ఆయనకు సంబంధించిన 1200 గజాలు అంటే 1000 స్క్వేర్ యార్డ్ ఒకటి, 160 స్క్వేర్ యార్డ్ ఒకటి, రిజిస్ట్రేషన్ చేయడానికి ఒకటి గిఫ్ట్ డీడ్, ఇంకోటి సేల్ డీడ్ చేయడానికి సబ్ రిజిస్ట్రార్ గారిని సంప్రదించారు. వారు ఏం చేశారంటే ఇమ్మీడియట్ వాళ్ళ ప్రైవేట్ ఏజెంట్ శ్రీనివాస్ అని ఆయన దగ్గరికి పంపించి ఆయన ద్వారా గజానికి 100 రూపాయలు చొప్పున ఓన్లీ ఇక్కడ రిజిస్ట్రార్ గారు మాట్లాడరు. ఆల్రెడీ ఇతను 2 సార్లు ఏసీబీసే ట్రాప్ అయ్యాడు. 2007లో పరిగిలో ఒకసారి, 2018లో మల్కాజ్గిరిలో ఒకసారి. కాబట్టి జాగ్రత్త పడుతూ ఆయన సైగలతోటి ఎవరు ఏజెంట్కు చెప్పి ఇంత అమౌంట్ అది అని చెప్పి ఆయనకి అప్రోచ్ కమ్మని చెప్పాడు. ఆ శ్రీనివాస్ అని ప్రైవేట్ ఏజెంట్ డాక్యుమెంట్ రైటరు గజానికి 100 చొప్పున దాదాపు ₹1,00,000 పైన అయితేనే డబ్బులు ఇస్తానే లంచం ఇస్తానే వర్క్ చేస్తూ రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు అట్లా లంచం ఇవ్వడం ఆ కంప్లైంట్కి ఇష్టం లేకుండా మా దగ్గర అప్రోచ్ అయినప్పుడు మేము డీటెయిల్ ఎంక్వైరీ చేశాము. ఎంక్వైరీలో ఇప్పుడు ఆల్రెడీ మీరు చెప్పినట్టు 2 సార్లు ఏసీపీ ట్రాప్ అయ్యాడు. తర్వాత ఈరోజు ఏసీపీ నల్గొండ డిఎస్పీ నేను, తర్వాత ఇన్స్పెక్టర్ ఇద్దరు రామారావు, వెంకట్రావు అండ్ స్టాఫ్, తర్వాత ఇద్దరు మీడియేటర్లు వాళ్ళతో ఈ ట్రాప్ ఇక్కడ రెడ్ హ్యాండెడ్గా ఫస్ట్ శ్రీనివాస్ డాక్యుమెంట్ రైటరు, అతనితో పాటు వెంకటరెడ్డి అని ఇంకో రైటర్, వాళ్ళిద్దరూ మనీ రిసీవ్ చేసుకుని వచ్చి ఇక్కడ ఆఫీసులో ఈయనకు రిసీవ్ చేసుకున్నట్టు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈ ముగ్గురిని ఈరోజు రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని కస్టడీలో తీసుకున్నాము. తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్తో రిమాండ్ పంపిస్తాము. ముగ్గురు ఒకరి ఎస్ఆర్ఓ శ్రీ బానోత్, సురేందర్ నాయక్ ఒకటి, తర్వాత కె శ్రీనివాస్, ఇంకొకరు మూడోతరు వెంకటరెడ్డి. వీళ్ళిద్దరూ ప్రైవేటు డాక్యుమెంట్ రైటర్లు. ఇలా కస్టడీ తీసుకొని రిమాండ్ చేస్తాము. మీ ద్వారా ఈ కస్టడీలోకి తీసుకున్నాక 99,200 రూపాయలు ఈ ప్రైవేట్ ఏజెంట్ వాళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. ఏవైతే సబ్ రిజిస్ట్రార్ గారు డిమాండ్ చేశారో వీళ్ళ ద్వారా తీసుకోమని ఆయనకు చెప్పడం వల్లే వాళ్ళిద్దరు తీసుకున్నారు. ఆ 99,200 మేము సీజ్ చేసింది రికవరీ చేశాము. తర్వాత మీ ద్వారా అందరికీ పబ్లిక్ తెలియజేసేది ఏమంటే ఎవరైనా గవర్నమెంట్ సర్వెంట్ తను చేయాల్సిన లీగల్ డ్యూటీ చేయకుండా పని చేయడానికి డబ్బులు లంచము డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నంబర్ ఏసీబీది 1064 ఆ నంబర్కి కాల్ చేయండి. వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచి ఎంక్వైరీ చేసి అది కరెక్ట్ అయితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సీజర్ అమౌంట్ డాక్యుమెంట్ రైటర్స్ ద్వారా వాళ్ళని తీసుకోమని చెప్పాడు. ఎందుకంటే ఆల్రెడీ 2 సార్లు ట్రాప్ అయ్యాడు కాబట్టి ఆయన వీళ్ళ ద్వారా తీసుకోవడానికి ట్రై చేశాడు. వాళ్ళ దగ్గర రికవరీ చేశాం. వాళ్ళ ఆఫీస్ డాక్యుమెంట్ రైటర్ ఆఫీస్ ఇక్కడే పక్కన ఉంది. కంప్లైంట్ చెప్పాము. అదే ఇప్పుడు ఫిర్యాదుదారుది డిఎస్పీ జగదీష్ చందర్, ఏసీబీ డీజీ శ్రీ సివి ఆనంద్ గారి ఆదేశాల మేరకు డిప్యూటీ డైరెక్టర్ నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రైడ్ చేయడం జరిగింది. నల్గొండ ఏసీబీ రేంజ్ స్టాఫ్ ఈ రైడ్లో పాల్గొనడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.